ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములండి. బాగున్నారా బ్రదర్? బాగున్నారా? ప్రభు మనల్ని ప్రేమించి మరి నూతనంగా ఇచ్చాడు కాబట్టి నిన్న సగం తాగింది మిగలంగా అది ఇప్పుడు తాగడానికో, లేకపోతే నిన్న సగం లాగిపోయిన పంచాయతీలని ఇప్పుడు ఫినిష్ చేయడానికో, లేకపోతే ఇంకేదో మూవీస్ చూడడానికో కాదు. కేవలం ఆత్మీయంగా ఇంకా బలపడడానికి, లోతైన అనుభవాల్లో మనం సవి చూడడానికి మాత్రమే. కాబట్టి దేవుడిచ్చే ఆ రోజును, దేవుడిచ్చేటువంటి నూతన దినమును మనం ఆయన కొరకే వినియోగించాలి. దుర్వినియోగం చేయొద్దు. ఉపయోగకరంగా ఉండేలాగా ఈ రోజును వాడుకుందాం మనం. సరే, మంచిది. స్తోత్ర ప్రార్థన కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందామండి. దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే ఆయనకి ఖచ్చితంగా ఫ్యాన్స్ అయిపోవాల్సిందే మనందరం. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, మనల్ని ఎవరైతే నిందించుంటారో, ఎవరైతే అవమానపరిచి ఉంటారో, ఎవరైతే వీళ్ళ వల్ల ఏది రూపాయి ఉపయోగం కూడా లేదు, పైసకు కూడా చెల్లరు అని పరువు తీసినట్టుగా మాట్లాడారో, లెక్కలేనిగా చూశారో, అసలు మనకి వాల్యూనే అనేది లేకుండా ఇవ్వకుండా మాట్లాడారో, వాళ్ళ ముందే వాళ్ళ దగ్గరే నిలవబెట్టి, ఇక మాకు నువ్వు తప్ప ఇంకొక దిక్కు లేదు అనేటువంటి రీతిలో మనల్ని దేవుడు వాడుకుంటూ ఉంటాడండి. అలాంటివి చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇది నాదేనా, నాకు అంత సీనే లేదుగా అని. దేవుని ఆశ్చర్య కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయండి. దానియేలు జీవితంలోకి, బెనాయా జీవితంలోకి, సంసోను జీవితంలోకి, దావీదు జీవితంలోకి సింహాలు వచ్చినాయి, కానీ ఆ ముగ్గురు సింహాలు చంపారు, కానీ దానియేలు గారి సింహాన్ని చంపలేదండి. దానియేలు గారు సింహాలను చంపలేదు, అవి సైలెంట్ అయిపోయినాయి. అంటే కొన్నిసార్లు నువ్వు సమస్య వచ్చినప్పుడు, లేకపోతే నేను ఎవరన్నా ఏదైనా ఒక మాట అనేటప్పుడు నువ్వు తుల్లిపడి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదంటాను నేను. నువ్వు తొందరపడి ఒక రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చే రిప్లై వాళ్ళకి సరిగ్గా వినపడదు, కానీ నీ పక్షాన ప్రభువు నిలబడి ఆయన ఇచ్చే రిప్లై ఎలా ఉంటుందంటే, వాళ్ళ చుట్టూ 1000 డీజే బేస్ బాక్సులు పెట్టి ఆయన రిప్లై ఇస్తాడు అనమాట. అప్పుడు ఆయన రిప్లై ఇచ్చే విధానానికి వాళ్ళకి ఎవరికి కూడా చెవులు పనిచేయవేక ఆ స్థాయిలో ఇస్తాడు దేవుడు రిప్లైలు. కాబట్టి ఆయన రిప్లై పొందుకోవాలంటే మనం ప్రార్థనలో ఎక్కువ గడపాలి, ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. అప్పుడు సింహాలు ఎలాగైతే అక్కడ సైలెంట్గా ఉండిపోయినాయి కుక్క పిల్లల్లాగా, మన మీద మురిగేవారు, మన మీద అరిచేవారు, వారు కూడా సైలెంట్గా ఉండిపోతారు. దేవుడు ఇచ్చేటువంటి రిప్లై ఇక ఇంకొకసారి చెవులు వినపడవు వాళ్ళకి, అలా రిప్లైలు ఇస్తాడు. కాబట్టి అటు కృప మనం పొందుకోవాలనంటే మనం ప్రార్థనలు ఎక్కువ గడపాలి. కాబట్టి ప్రార్థనలు ఎక్కువ గడిపి అట్టి స్థాయిలో ప్రభు కార్యాలు చూద్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.